ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని మీరు అనుగ్రహించారు. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మీ బలమైన రెక్కల కింద దాచి ఉన్నారయ్యా. అయా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయంలో నీ దివ్యమైనటువంటి ఒక లేఖనాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా, చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని, లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖనాన్ని మనము ఒక్కసారి మరలా పరిశీలన చేస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించని ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రియ దేవుని పిల్లలారా, తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైనదో, తండ్రి తన పిల్లలను ఎంత ఉన్నతమైన స్థితిలో చూడాలని అనుకుంటూ ఉన్నాడో, తండ్రి తన పిల్లలు మరి తప్పిపోకూడదని, తండ్రి తన పిల్లలైన వారు మరి ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో తిరగకూడదని ఆయన ఒక మరి చక్కని మార్గాన్ని, ఒక చక్కని మరి బాటను మన కొరకు ఏర్పాటు చేస్తే, ఈ రోజున తన పిల్లలైన వారు మరి లోకంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవకోటి, మరి సమస్త జీవరాశులు ఆ తండ్రి యొక్క మహిమ కొరకు పాటుపడుతూ ఉంటే, ఒక్క మానవుడు మాత్రం మరి ఆయనకు అవమానం తెచ్చేటువంటి బ్రతుకుతూ ఈ రోజున తండ్రి ఆశించినంతగా మరి మానవుడు మరి అభివృద్ధి కాలేకపోతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, కారణం ఏంటో తెలుసా? మానవుడు ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ మరి పొందుకోవాలని ఆత్రపడుతూ ఉన్నాడు, ఆరాటపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా వ్యర్థము అని, ఈ లోకములో ఉన్నది దేవుడు అనేకమైన వాటిని మానవుల కొరకే సృష్టించాడు. అయితే దానిని ఎంతవరకు మనకు ఉపయోగపడేంత వరకు మాత్రమే దానిని మనం స్వీకరించాలి. కానీ దానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా మానవుడి రోజున ఒకరిని మించి ఒకడు ఆయన ఒకడినితో త్రొక్కివేసి మరొకడు పైకి ఎక్కుతూ మరి ఈ రోజున ప్రభువు యొక్క మార్గాన్ని తప్పిపోతా ఉన్నారు. తండ్రి ఆశించినటువంటి మరి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా ఈ రోజున వ్యర్థమైనటువంటి లయమైపోయేటువంటి ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని పొందుకోవాలని తన జీవితాన్ని మరి వ్యర్థపరుచుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలమో ఈ లోకముతో స్నేహం చేస్తావు? దేవుని లేఖనం సెలవిస్తుంది తెలుసా కదా? దేవుని లేఖనం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏంటో తెలుసా? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో సాక్షాత్తు దేవునితోనే మరి వ్యాజ్యమాడుతున్నారని మరి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీవు దేవునికి శత్రువుగా మారిపోతావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలము నీవు ఈ లోక మర్యాదలను అనుసరిస్తావు? ఎంతకాలము ఈ లోకంలో ఉన్న ఆచారాలను ఆచరించి దేవుని యొక్క నియమాలను మరి తప్పి తిరుగుతావు? ఎంతకాలము శరీరాశలతో, శరీర కోరికలతో నీ జీవితాన్ని మలినం చేసుకుంటావు? ఎంతకాలము నీ కన్ను చూడాలనుకున్న దానినంతటిని చూస్తూ అంధకారంలోనికి కూరుకుపోతావు? ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం. ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించవద్దు అని దేవుని లేఖనం సెలవిస్తుంది కదూ.
అయినప్పటికీ ఈ లోకంలో ఉన్నటువంటి మరి రంగురంగుల మెళుకుమికుల మరి లోకములో నీ జీవితాన్ని మరి అనేక సంవత్సరాల నుండి ఎంతో సమయాన్ని మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి మరి ఆ కాలాన్ని నీవు ఎంతగా వ్యర్థపరుచుకుంటున్నావో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమని నీవెందుకు మరి దాన్ని ఆలోచన చేయటం లేదు? అనేకములు పొందుకోవాలని, అనేకములు సంపాదించుకోవాలని, అనేక డబ్బు సంపాదన కొరకు, మరి పేరు ప్రఖ్యాతుల కొరకు, మరి అభివృద్ధి పొందాలనేటువంటి ఆశతో మరి అనేక మందికి ఆటంకాలుగా, అనేక మందికి మరి కారకాలుగా నీవు ఉండిపోతా ఉన్నావు. ఈరోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకాలము నీవు ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని చేసిన ప్రయాస వ్యర్థమని నీకు తెలియదా? దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఈ లోకముతో స్నేహం చేస్తే నేను నీతో ఉండలేను, నీతో నడవలేను, నీతో ప్రయాణం చేయలేను. ఈ లోకములో ఉన్నదంతా మరి నీ శరీరంలో, నీ దేహంతో నింపుకొని నాకు స్థానము లేకుండా, నాకు ప్రదేశమే లేకుండా చేసావు. నీ ఆయుష్ను నీవు తగ్గించుకుంటూ ఉన్నావు. ఎంతకాలము ధనాపేక్షపరుడివై కీడును కొని తెచ్చుకుంటావు. 1 తిమోతి 6:10 అన్నాడు కదా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని లేఖనం సెలవిస్తుంది కాదు. ఈ రోజున ధనము కోసము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మరి జయించాలని, ధనము కోసము ఈ లోకంలో ఉన్నటువంటి తమ పొరుగు వారిని సైతము త్రొక్కివేసి మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది మరి దేవునిని విడిచిపెట్టి లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు. ఈ రోజున లోకంలో ఉన్న వాటిని అనగా లోకంలో ఉన్నవి ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా దేవుని వలన పుట్టినవి కావు. ఇవి ఈ లోక అధికారి అనేటువంటి అపవాది మానవాళిలో పుట్టించినటువంటి చెడ్డ కారకాలు. ఇవన్నీ కూడా మానవుల్లో పుట్టించి ఈ రోజున తన వైపుకు తిప్పుకోవటానికి అపవాది అయిన సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, శరీరంతో నీవు ఎంతకాలము ఆ చారత్వ క్రియలు జరిగిస్తావు? వ్యభిచారపు తలంపులు, పరస్త్రీ వ్యామోహం, పొరుగు అని భార్యను ఆశించుట, దేవునిని మహిమపరచవలసినటువంటి నీ దేహముతో, నీ శరీరముతో అపవిత్రమైన పనులు చేస్తూ ఈ రోజున దేవునికి వ్యతిరేకమైనటువంటి మరి జీవితము నీవు సంపాదించుకున్నావు. ఈ లోకముతో స్నేహం చేసి నీవేమేమి పొందుకున్నావు? ఏమి సంపాదించుకున్నావు? నీకు సంతోషం ఉందా? నీకు ఆనందం ఉందా? నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ భార్య మరి ఆనందంగా జీవించగలుగుతూ ఉన్నారా అని అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఏ కుటుంబంలో కూడా, ఏ కుటుంబం అయితే లోకంతో స్నేహం చేస్తూ ఉందో ఆ కుటుంబంలో సంతోషం ఉండదు. సంతోషముగా ఉన్నవారు ఎవరైనా మనకు కనపడతా ఉన్నారా? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, ఈ లోక స్నేహం దేవునితో వైరం. నీవు దేవునికి శత్రువుగా మారిపోతా ఉన్నావు. కాబట్టి ఈ రోజున ప్రభు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది. తండ్రి ప్రేమ ఎప్పుడైతే ఏ కుటుంబంలో నుండి అయితే దూరం అవుతుందో ఆ కుటుంబంలో అశాంతి, అసమాధానం మరి రాజ్యం ఏలుతుంది. ఆ కుటుంబంలో సంతోషం అనేటువంటిది ఉండదు. మరి ఆనందములు ఆ కుటుంబంలో కనిపించవు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినం నుండి నువ్వు కాపాడబడాలనంటే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకముతో స్నేహం చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి మరి మనం అడగకుండానే దొరికేటువంటి అనేకమైన వాటి మీద మన మనస్సు పెట్టకుండా అల్పకాలము ఈ లోకములో ఉండే ఈ రోత సుఖభోగాల కోసం, లోకంలో ఉన్నటువంటి ధనం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి పేరాస కొరకు, ఈ లోకంలో ఉన్న రంగురంగుల తళుకులను చూసి ఆకర్షితుడివై లోకములోనికి లాగివేయబడ్డావేమో. ఒకసారి ఈ మాట విను. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటి నన్ను ప్రేమించుకుడని దేవుడు చెప్పిన మాటకు నీ విధేయత చూపి ఈ రోజునే ఈ లోకముతో ఇంతకాలము నీవు చేసినటువంటి ఈ స్నేహాన్ని
నీవు విడిచిపెట్టి దేవునితో మరి సంభాషించమని, దేవునితో మరి కలవమని ఈ రోజున ప్రభువు లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి తండ్రి ప్రేమ ఒకవేళ నువ్వు కోల్పోయావేమో, మరలా తండ్రి ప్రేమను సంపాదించటానికి నీవు ప్రయత్నం చేయటానికి మరి ప్రారంభించు. ఎవరైతే ఈ లోకమును ప్రేమిస్తారో, ఈ లోకానికి ఆకర్షితులై దానిలో మరి ఆకర్షితులైపోయారో, ఈ లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారో, వారిలో నుండి తండ్రి ప్రేమ మరి వడలిపోతూ ఉంది. తండ్రి ప్రేమ వారిలో ఉండటం లేదు. కాబట్టి ఈ రోజున కుటుంబాలలో అనేక శోధనలు, శ్రమలు, మరి ఇబ్బందులు అనేటువంటి కొలిమిలో వారు నలిగిపోతూ ఉన్నారు, వారు పాడైపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియదేవుని పిల్లల తండ్రి ప్రేమ ఎవరిలో ఉండదో వాడు లోక సంబంధియే. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి ప్రియ దైవజనమా, లోక సంబంధమైన ఈ క్రియలను నీలో పుట్టించినది అపవాదియే. నీవు లోకముతో స్నేహం చేస్తున్నావా? నీవు దేవునికి శత్రువు అని గుర్తుపెట్టుకో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన రీతిగా మరి నీవు దేవునికి శత్రువుగా మారిపోతావా? దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచమును ధరించుకొని లోకముతో స్నేహం చేయకుండా, లోకాన్ని విడిచిపెట్టి మరి దైవికమైనటువంటి మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనికి నువ్వు అడుగుపెట్టమని, తుచ్చమైనటువంటి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకములో ఉన్న దేనిని ఆశించకుండా పరలోకమును చేర్చేటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిని నీవు మరి ప్రతినిత్యము మరి సన్నిధి చేరుతూ నీకు కావలసినటువంటి ప్రతి ఈవులను నీవు మోకరించి ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే దేవుడు నిన్ను మరి ఈ లోకములో నుండి వేరు చేసి మరి పరిశుద్ధినిగా, పరిశుద్ధురాలినిగా నేను మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడైనాను ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమించకుండా సర్వశక్తి కలిగిన దేవునిపై ఆధారపడమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. ప్రభును ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. గతించిన వారమంతా మమ్మలను మీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాపాడి అయ్యా, ఈ మొదటి పునరుత్థాన దినమున మేము ప్రవేశించడానికి కృప చూపారు. ఈ మొదటి వారంలో ఆయన మేము జరిగించినటువంటి ప్రతి పనిలో మీరు మాకు విజయాన్ని అనుగ్రహించారు. నాయన, మా ప్రయాణాలలో తోడుగా ఉన్నారు, మా వాహనాలను దీవించారు అయ్యా. మేము చేసిన ఆలోచనలన్నిటినీ సఫలం చేశారు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన లేఖన భాగంలో అయినా ఇదిగో అనేక మంది రోజున అయినా లోకముతో స్నేహం చేస్తూ నీవిచ్చేటువంటి ఆ మహిమ కిరీటాన్ని అయ్యా, నీవు ఉచితంగా దయచేస్తున్నటువంటి రక్షణను కోల్పోతూ ఉన్నారు నాయన. ఎందరైతే లోకముతో స్నేహం చేస్తూ ఈ లోకముతో ఉన్నటువంటి అయినా స్నేహం వలన నీ సన్నిధికి దూరం అయిపోతా ఉన్నారు, నీ వాక్యానికి దూరం అయిపోతా ఉన్నారు అయ్యా, నీ ప్రేమకు దూరం అయిపోతా ఉన్నారు తండ్రి. అట్లాంటి ఆత్మలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను నాయన. ఇదిగో లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ అయా తండ్రి ప్రేమను కోల్పోయి కుటుంబంలో అనేకమైనటువంటి శోధనల చేత మరి అనేక వ్యసనాల చేత నాయన సంతోష సమాధానాలను కోల్పోయినటువంటి కుటుంబాలు అనేకములు నాయన. అట్టి కుటుంబాలతో మీరు మాట్లాడమని, ఎందరైతే లోకంతో స్నేహం చేసి తమ కుటుంబాలను పాడు చేసుకున్నవారు, తమ జీవితాలను పాడు చేసుకున్నవారు నాయన, యవనస్తులు తమ శరీరాలను అపవిత్రపరచుకుంటూ అపవిత్రమైన తలంపులతోనైనా ఈ లోకంతో స్నేహం చేస్తూ ఈ లోక స్నేహమే గొప్పదని, ఈ లోక స్నేహంతో మేము ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి నైనా ప్రియ యవన తమ్ముళ్ళు చెల్లెలతో మీరు మాట్లాడమని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదని నీవు చెప్పిన ఈ వాగ్దానాన్ని నైనా, ఈ లేఖనాన్ని వారు నైనా ధ్యానం చేస్తూ వింటూ ఇంతకాలము వారు జరిగించిన రహస్యమైనటువంటి పాపకార్యాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ఈ రోజున నీ సన్నిధిలో వారి తప్పులను, లోకముతో వారు ఇంతవరకు జరిగించిన హేయ క్రియలను ఒప్పుకుంటూ ఉండగా నాయన వారిని దీవించండి, వారి ఆత్మలను రక్షించండి అయినా. మీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా వారిని మార్చమని, ఎవరు కూడా ఈ లోకంతో స్నేహం చేయకుండా అయినా నిత్య రాజ్యమును ఇచ్చేటువంటి నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఈరోజు మేము చేయ పనులన్నిటితో మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.